దేవునికి స్తోత్రం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12-17 వచనాలు. కాగా కనుక దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులును అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ధరించుకొనుట, అది అండర్లైన్ చేసుకోండి. ఎవడైనను తనకు హాని చేసినని మరి ఒకడు అనుకొనిని ఎడల ఒకనిని ఒకడు సహించుచు ఒకనిని ఒకడు క్షమించుడి. ప్రభువు అనగా క్రీస్తు ప్రభువు మిమ్మును క్షమించినలాగున క్రీస్తు మిమ్మును ఎలా క్షమించాడో అలాగున యేసుక్రీస్తు మిమ్ములను క్షమించినట్టుగానే మీరును క్షమించండి. వీటన్నిటిపైన ఇవే కాకుండా మరింత ముఖ్యంగా సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. పరిపూర్ణత అంటే ప్రేమను కలిగి ఉండుట, ప్రేమను క్రియారూపకంగా చూపించుట, ప్రేమను మన ప్రవర్తన ద్వారా ప్రదర్శించుట, ప్రత్యక్షపరుచుట, అదనమాట. వీటన్నిటికీ పైన లిస్ట్లో టాప్ అనమాట. పరిపూర్ణతకు అనుబంధమైన, పరిపూర్ణతకు సాదృశ్యమైన, పరిపూర్ణతకు సరి నిర్వచనమైన, అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము శాంతి మీ హృదయములలో ఎప్పుడు ఏలుచు ఉండనీయండి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు. ఇలా ఉండుట కొరకే, ఇలా చేయుట కొరకే మీరందరూ ఒక శరీరమై ఉన్నారు అని ప్రభు మిమ్మల్ని పిలిచాడు. మీరు మరియు కృతజ్ఞులై ఉండండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు యొక్క వాక్యం, క్రీస్తు యొక్క ఉపదేశం, క్రీస్తు యొక్క ఆదేశం, దేవుని మాట మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. వచ్చిపోవటం కాదు, నివాసం చేయాలి, నిలిచిపోయి ఉండాలి. క్రీస్తు వాక్యం సమృద్ధిగా, కొంచెం కాదు, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం కాదు, సమృద్ధిగా అంటే మీ అంతరాత్మ హృదయం నిండుగా వాక్యం నింపేసుకోవాలి. మీరు దేవుని వాక్యం నింపేసుకోవాలి. 17వ వచనం, మరియు మాట చేత కానీ లేదా క్రియ చేత కానీ మీరు ఏమి చేసినా, ఎవరికి చేసినా, ఎప్పుడు చేసినా అన్నట్టు ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము కూడా ఆయన పేరట చెయ్యండి, ఆయన కొరకు చెయ్యండి, ఆయన మహిమ కొరకు చెయ్యండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వచ్చిన భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత యాకోబు పత్రిక వస్తుంది, ఆ తర్వాత పేతురు రాసిన పత్రిక వస్తుంది. మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమూ కనబడలేదు, ఆయన దూషింపబడ్డాడు, అయినా బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు,
అయినా శ్రమ పెట్టిన వారిని బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈరోజు ఈ వచ్చిన భాగానికి గుర్తుండేలాగున ఒక టైటిల్, నిజానికి పీఠిక టైటిల్, పాఠానికి పైన రాసే ఆ పదం ఉంటుంది చూసారా, అది చాలా ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే ఆ టైటిల్ లేకపోతే దేని గురించి చెప్పారు, ఆ చెప్పినప్పుడు ఏ ఏ విషయాలు ఉదహరించారని చక్క జ్ఞాపకంలోకి వరుస పెట్టి వచ్చేసేయాలంటే ఆ టైటిల్ మనకు గుర్తుంటే చాలు. అందుకే టైటిల్ కూడా సందర్భానుసారంగా ఆ రోజు చెప్పబడే వాక్యాన్ని ఒక్క మాటలో చూపించేదిగా ఉంటుంది టైటిల్. దేవునితో 7 అడుగులు. యేసు వలె, యేసు కొరకు, యేసుతో 7 అడుగులు. దేవునికి స్తోత్రం. అంటే 7 విషయాలు చెప్పబోతున్నాను అన్నమాట. చాలా విషయాలు ఉన్నాయి, 7 విషయాలు చెప్పబోతున్నాను. యేసు వలె ఉండుట కొరకు, యేసు కొరకు, యేసు వలె, యేసుతో, యేసు వలె, యేసు కొరకే, యేసుతో 7 అడుగులు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ 7 అడుగులు 7 మాటల సారాంశం. మంచి శుక్రవారం, శుభ శుక్రవారం సందర్భంగా సిలువ ధ్యానం సమయంలో ప్రభు పలికని 7 మాటలు అన్నట్టుగా ఉండకపోవచ్చు. ఈ 7 మాటలలో, ఈ 7 అంశాల్లో అవి ప్రభు మాటలు ఉన్నాయి. ప్రభు బోధ విని నేను మీకు ఏం బోధించానో అది నమ్మి బాప్తిజం పొందిన విశ్వాసులకు కూడా మీరు బోధించి అలాగున మీరు ఆచరించమని చెప్పాలి అని యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి పరిశుద్ధాత్ముడు, ప్రభు యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ అపొస్తలుల నుంచి అపొస్తలుల ద్వారా సంఘానికి, విశ్వాసులకు వ్రాయించిన మాట. అది పౌలు రాశారు, పౌలు చెప్పారు, పేతురు రాశాడు, పేతురు ఇలాగ అన్నాడు అని మనము పాఠ్యాంతరంగా మాట్లాడుకుంటాం. కానీ అది ప్రభు, అది పరిశుద్ధాత్ముడు, అది క్రీస్తు ఆత్మే సంఘానికి బోధింపజేశాడు. దేవునికి స్తోత్రం. అవును, దేవుడు కొన్ని మాటలు ప్రజలకు చెప్పాలనుకున్నాడు. అలనాడు మోషేని ఎన్నుకున్నాడు, ప్రవక్తలను ఎన్నుకున్నాడు, యాజకులను ఎన్నుకున్నాడు, కొంతమందితోనే మాట్లాడేవాడు. ఇదిగో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అని వచ్చి ప్రజల మధ్య చెప్పేవారు. అది పాత నిబంధన. ఆ తర్వాత దేవుడు తన వైఖరి మార్చుకున్నాడు. లేదు లేదు, నేనే వెళ్ళి ముఖాముఖి మాట్లాడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడిగా ఉండుట మహాభాగ్యమని ఎంచక దేవుడి దాసుని స్వరూపం ధరించుకుని ఈ భూమి మీదకి మన మధ్యకు వచ్చేశారు. యేసు దేవునితో ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆయన భూమి మీదకి పాప శరీరాకారం, నరాకారముతో, నరుని ఆకారంతో దిగి రావాల్సి వచ్చింది. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అప్పుడు దేవుడు ప్రవక్తల ముఖాంతరంగా ప్రజలతో మాట్లాడేవాడు. ఆయా సమయాలలో అప్పుడప్పుడు మాట్లాడేవాడు. కానీ ఈ కృపాకాలంలో ప్రభు సంతోషకరమైన శుభవర్తమానం, దేవుడే తన ప్రజలతో మాట్లాడుటకు దిగు వచ్చేశాడు. దేవునికి స్తోత్రం. తన ప్రజలతో ముఖాముఖి మాట్లాడుటకు దిగు వచ్చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక యేసు ప్రభు తండ్రి చేత పంపబడ్డాడు, తండ్రితో ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. ఆయనే సమస్తం చేశాడు. ఆ యేసు క్రిందకు వచ్చిన తర్వాత దేవునికి ప్రతినిధిగా పైనుంచి పంపబడ్డాడు. మోషే ఈ లోకపు సంబంధి, నోవహు ఈ లోకపు సంబంధి, ఏలియా, ఎలీషాలు ఎంత శక్తి భక్తి కలిగిన వారైనా మనలాంటి వారే ఈ లోక సంబంధులు. అబ్రహాం అయినా, దానియేలైనా, దావీదైనా, దే ఆర్ జస్ట్ లైక్ అస్, ఫ్లెషీ పీపుల్. కానీ యేసు శరీరధారిగా ఉన్నను ఆయన
పైనుంచి పంపబడినవాడు, పైనుంచి దిగివచ్చినవాడు, ప్రత్యేకమైన ఆలోచనతో ప్రణాళికతో వచ్చినవాడు, పంపబడినవాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలను వివరించి చెప్తున్నానంటే, ఆయన అన్నారు, నేను చెప్పే మాటలు, నేను చేసే బోధ, ఈవెన్ నేను చేసే క్రియలు, కార్యాలు కూడా అవి నా మట్టుకు నేను చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా నా తండ్రి నాకు చెప్పగా నేను మీకు చెప్తున్నా. దేవునికి స్తోత్రం. నా తండ్రి మీతో చెప్పాలనుకున్న మాట నా ద్వారా చెప్పిస్తున్నాడు. కనుక ఇది నా మాట అనుకుని మీరు లెక్క చేయకుండా ఉండటం కాదు, ఇది మహాదేవుని మాటని స్వీకరించండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా, యేసు ప్రభు చేత తండ్రి చెప్పించిన మాటలు కూడా, యేసు ప్రభు సాక్ష్యం విన్నారు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇవి నా మాటలు కాదు, నన్ను పంపిన వాని మాటలు. నేను ఈ పనులన్నీ చేస్తున్నానంటే ఆయన పైన ఏం చేస్తుంటాడో నేను కింద అదే చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేయమంటాడో అదే చెయ్యాలి, ఎలా చేయమంటాడో అలాగే చేయాలి. ఆయన తండ్రి ఏం చేయటం కొడుకు చూస్తాడో కొడుకు అదే చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసు ముఖాముఖి బోధించినటువంటి బోధలు ఉన్నాయి, నేను చెప్పే 7 మాటలు. అందులో అపొస్తలులు సంఘానికి, విశ్వాసులకు చెప్పిన బోధ కూడా ఉంది. అది యేసు చెప్పిన మాట కాదు, పేతురు అన్నాడు లేదా పౌలు గారు అన్నారు అని కొంచెం దేవుని మాటకు తక్కువ విలువిచ్చేలాగున, మనకు అభిప్రాయం కలగకుండా ఉండేలాగున పేతురు మాట్లాడినా, పౌలు మాట్లాడినా పరిశుద్ధాత్ముడు మాట్లాడించాడు. తండ్రి యేసును మాట్లాడించినట్టుగా తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్మ ఏకమై అపొస్తలుల ద్వారా విశ్వాసులకు మాట చెప్పారు. ఆ మాటలు గ్రంథస్థం చేయబడ్డాయి. ఈరోజు ఆ మాటలు పౌలు చెప్పారు, పేతురు చెప్పారు. ఆ మాటలు ఇదిగో మీకు కాపరిగా అని నా పేరు పెట్టుకుని మీకు చెప్పిన, ఓహో ఇది మీ మాట అండి, మీ బోధ అండి అని తక్కువ చేయకుండా, ఇది కేవలము పౌలు గారు చెప్పింది మీరు చెప్తున్నారు అని అనుకోకుండా, ఇది పైనుంచి పైనున్నవాడు చెప్పించిన మాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కటై చెప్పించిన మాట. దేవునికి స్తోత్రం. కనుక దేవునితో, దేవుని కొరకు, దేవుని వలె 7 మాటలు, 7 అడుగులు మనం చెప్పుకుంటున్నాం కదా. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ కొలొస్సీయులకు రాసిన పత్రికలో 3 మాటల మీద మీకు మనసు, మీ దృష్టి పడేలాగా చెప్పి అంశంలోనికి త్వరగా వచ్చి కార్యక్రమాన్ని ప్రభు బల్ల వరకు సమయానుకూలంగా కొనసాగించుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్క 12వ వచనం నుంచి కింద వరకు చూసుకుంటూ వద్దాము. ఆ తర్వాత 7 అడుగులను సీక్వెన్స్గా పెట్టుకుందాం. కాగా కనుక అందును బట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఈ ఒక్కొక్క మాట మర్చిపోలేదు కదా. మనం ఎవరము, కొలసీలు ఎవరు, కొలసీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలెవరు, విశ్వాసులు. విశ్వాసులు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు. ఎందుకు విశ్వాసం ఉంచారు? తండ్రి అన్నాడు, నా కుమారుని యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారికి మరణం లేదు, నిత్య జీవమని డిక్లేర్ చేశాడు. ఆకాశము కలుగునుగా కానీ డిక్లేర్ చేశాడు, ఆకాశం కలిగింది. అలాగే నా కుమారుని యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రెండో మరణం లేదు, వాళ్ళు నిత్య జీవం ఉంటారు, నాతో పాటు ఉంటారు అని ఆయన డిక్లేర్ చేశాడు. కలుగునుగా కనగానే ఎలాగైతే భూమి కలిగి దేవుని మాటను స్థిరపరచబడిందో, అలాగే దేవుడు యేసును నమ్ముట ద్వారా మనకు అనుగ్రహించబడే ఆ వరం కూడా ఖచ్చితంగా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, అనుగ్రహించి తీరుతాడు. సో మనము దేవుని చేత ఏర్పరచబడిన వారు, లోకములో నుంచి ప్రత్యేకించబడిన వారు, ఒక ఏర్పాటులోనికి, ఒక ప్రణాళికతోనికి, ఒక ఉద్దేశంతో ప్రత్యేకించబడిన వారు. ఏర్పాటు చాలామంది ఉన్నారు, అందులో కొంతమందిని దేవుడు పిలిచాడు. పిలిచిన వారిలో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మరొక గుంపుగా ఉంటున్నారు. ఎందుకంటే పిలువబడిన వారందరూ ఏర్పరచబడిన వారా అంటే అందరినీ పిలుస్తాడు. కానీ ఆయన పిలుపుని ఎరిగి, ఆయన ప్రణాళిక ఎరిగి, ఆయన ఉద్దేశం ఎరిగి, ఆయనను ఎరిగి, ఆయన గుణశీలములు ఎరిగి, ఆయన చిత్తం ఎరిగి, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండట కొరకు
ఈ పిలువబడిన వారిలో కొంతమంది స్వచ్ఛందంగా పరిశుద్ధాత్మ సహాయం చేస్తుండగా తమ జీవితాలను ప్రతిష్ఠించుకుంటారు. నేను ప్రభు కోసం బ్రతుకుతాను. చావైనా ప్రభువైనా ప్రభు కోసమే. వాళ్ళ జీవితాలు ప్రత్యేకంగా ఏర్పరచబడినట్టుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయినా ఏర్పరచబడిన వారు అనగా మహిమలో ఉండుట కొరకు ఒక ఏర్పాట్లో ఉన్నారు. దేవునితో ఉండుట కొరకు ఒక ఏర్పాట్లో ఉన్నారు. దేవునికి సొంత పిల్లలుగా ఉండుట కొరకు ఒక ఏర్పాట్లో ఉన్నారు. దేవునితో సహవాసం చేయుట కొరకు దేవుడు మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసులందరూ కూడా నేను ఏర్పరచబడిన వాడను, దేవుని చేత ప్రత్యేకించబడిన వాడను, దేవుని చేత పిలువబడిన వాడను. ఎక్కడి నుంచి ఎక్కడ పిలువబడ్డాను? చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడ్డాను. మరణములో నుంచి జీవములోనికి పిలువబడ్డాను. అపవిత్రతలో నుంచి పవిత్రతలోనికి పిలువబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకమును అనుసరించటం మాని, శరీరమును అనుసరించటం మాని, పరలోక సంబంధిగా ఇహలోకములో జీవించే ఒక ప్రణాళికతో ఈ లోకములో ప్రత్యేకంగా నేను జీవితాన్ని గడుపుతున్నాను. కనుక ఈ తాత్పర్యంతో ప్రతి విశ్వాసి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరితోనూ కాకుల్లో కాకులగా, మరి వేటిలోనో వేటిలాగా మనం కలిసిపోకూడదట. మనం ప్రత్యేకించబడిన వారంగా, ఏర్పరచబడిన వారంగా మనం ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు. పరిశుద్ధత ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎందుకు దేవుడు మనకు పరిశుద్ధతనిచ్చాడు? ఆయన పరిశుద్ధుడు గనక. ఇంకేంటి? పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునిని చేరలేరు గనుక, దేవునితో సహవాసం చేయలేరు గనుక, దేవుని సన్నిధిలో నిత్యము ఉండలేరు గనుక, ఆ పరిశుద్ధతను దేవుని కృప ద్వారా యేసు రక్తం చేత కడగబడి పొందుకున్నటువంటి పరిశుద్ధులము మనము. ప్రియులైన వారికి, ఎవరికి ప్రియులైన వారము? లోకానికి ప్రియులమైన వారము కాదు. ఎప్పుడైతే వెలుగును మనం హత్తుకుంటామో లోకం మనల్ని ద్వేషించటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే మనం వెలుగు సంబంధులుగా జీవించటానికి సమర్పణతో ప్రతి దినము రోషంగా అడుగులు ముందుకు వేస్తామో, ఈ చీకటి ఈ వెలుగును సహించుకోలేదు. ఈ అపవిత్రతతో ఉన్నటువంటి లోకం పరిశుద్ధత, పవిత్రత అని మాట్లాడుతుంటే మనలను వెకిలిగా చూస్తుంది, మనలను వెలివేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక లోకము చేత ప్రేమించబడాలని కానీ, లోకము చేత ప్రేమించబడుట కొరకు, లోకములో ఉన్న వారిని ప్రేమించుట కొరకు, లోకములో ఉన్న వాటిని ప్రేమించుట కొరకు ఆయన నన్ను ఏర్పరచుకోలేదు. కానీ ఆయనకు ప్రియముగా ఉన్నాను గనుక తన ప్రేమను నాకు పంచిపెట్టడానికి, తన ప్రేమలో నన్ను ఎదిగేటట్టు చేయటానికి, తన ప్రేమను ఇంకనూ నాకు ఆయన ప్రత్యక్షపరుస్తుండగా నాకు ఒక విషయం రోజు అర్థమవుతూ ఇంకా విషయంలో జ్ఞానాన్ని సంపాదించుకుంటాను. ఏ విషయంలోనూ? నేను దేవునికి చాలా ప్రియమైన వాడిని. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నిమిషంలో ఒక మాట మీ ముందు పెడతాను. లోకం నిన్ను ప్రేమిస్తుందని ఎక్స్పెక్ట్ చేయకు. ఒకవేళ లోకము నిన్ను ప్రేమిస్తుంది, లోకులు నిన్ను ప్రేమిస్తున్నారు అంటే దాని వెనకాల ఏదో స్వార్థం ఉంటుంది. ఒకవేళ స్వార్థం లేకపోయినా అది శాశ్వత కాలం ఉండే ప్రేమ కాదు, అది నిలిచి ఉండే ప్రేమ కాదు. ఎప్పుడు ఆ ప్రేమించే వ్యక్తో ఆ విధానము నీకు దూరం అయిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వెలుగుతో చీకటి కలిసి ఉండలేదు, పవిత్రత అపవిత్రత కలిసి ఉండలేవు, మరణము జీవము కలిసి ఉండలేవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఏర్పరచబడిన వారికి తగినట్లు, పరిశుద్ధులకు తగినట్లు, దేవునికి ఇష్టమైన వారికి తగినట్లుగా దేవుడు నిన్ను తనకు ఇష్టమైన వ్యక్తిగా చేసుకున్నాడు గనుక నీ ఇష్టం కూడా దేవుని విషయంలో అలాగే ఉండాలని ఆశపడ్డాడు గనుక అందుకు తగినట్టుగా నువ్వు బ్రతకాలి. చదువుకున్నవాడు ఒకలాగుని జీవితం జీవిస్తాడు, చదువు లేనివాడు ఒక్కొక్క నిర్ణయాలు ఒకలాగా చేసుకుంటాడు. ఎందుకంటే చదువుకున్నవాడు చదువుకున్న మాదిరిగా చాలా విషయాలు తెలుసుకున్నాడు కనుక అతని నిర్ణయాలు, ప్రవర్తన, నడవడిక ఆ రీతిగా ఉంటుంది. వాడు ఏం చదువుకోలేదమ్మా, అందుకే వాడికి ఏం తెలియదు. బ్రతకడం అంటే తెలిసింది కానీ కొన్ని విషయాలు తెలియదు. వాడు ఏం చదువుకోలేదు అంటా చూసారా? చదువుకున్నవాడు చదువుకున్నవాడికి తగినట్టుగా ఉండాలి కదా. నేత్రం లేనివాడు నేత్రాలు లేవు గనక
ఆ దృష్టి లేదు గనుక ఏమీ చేయలేడు. బ్రతుకగలడు, తినగలడు, నడవగలడు, చేత్తో పట్టుకోగలడు. కానీ చూపు లేదు గనక అస్సలు ఒకరి సహాయం లేకుండా ఏమీ చేయలేడు. అడుగు వేయలేడు. నిర్ణయాలు తీసుకోగలడు గానీ, నిర్ణయముకు తగినట్టుగా తన సొంత అడుగులు ఒకరి సహాయం లేకుండా వేయలేడు. దేవునికి స్తోత్రం. కనుక ఒకప్పుడు మనం అంధులమై ఉన్నాము, ఒకప్పుడు మనం పాపులమై ఉన్నాము, ఒకప్పుడు మనం చీకటి సంబంధులమై ఉన్నాము, ఒకప్పుడు మనం శరీర సంబంధులమై ఉన్నాము. కానీ ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము కనుక అందుకు తగినట్టుగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంత చదువుకున్నాను అని డిగ్రీలు చూపించడం ఒక్కటే కాదట. ఆ చదువుకు తగిన బుద్ధి, జ్ఞానం నా జీవితంలో, నా నిర్ణయాల్లో, నా నడవడికలో, నా ప్రవర్తనలో ఖచ్చితంగా బయటికి రావాలి. నేను చూపించాలి. నా క్రియలు, నా మాటలు, నా నిర్ణయాలు రుజువు అవ్వాలి నేను చదువుకున్న వాడినని. దేవుని మానికి స్తోత్రం. లెక్కలు చేయగలిగిన వాడినని, అంశాలు పరిశీలించి ఏది మేలైనదో ఏది కీడైనదో సులువుగా నేను పట్టుకుంటే, వాడికి చదువు లేదు కదా, కీడేదో మేలేదో వాడికి తెలియదు. మేలు అనుకుని కీడు దగ్గర పరిగెడతాడు. నష్టపోయాక, కష్టం ఎదురొచ్చాక, గాయమయ్యాక అయ్యో ఇది కీడని నాకు తెలియలేదు, ఎవరైనా చెప్పుంటే బాగుండును అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు చదువుకున్నాడు, జ్ఞానం సంపాదించాడు అని దాన్ని గుర్తండి చెప్పండి. ఏది మేలైనదో ఏది కీడైనదో, ఏది లాభమో ఏది నష్టమో, ఏది జీవమో ఏది మరణమో, ఏది పవిత్రతో ఏది అపవిత్రతో, ఏది దైవ సంబంధమైందో ఏది శరీర సంబంధమైందో మనకు తెలుసు వాక్యానుసారంగా. దానికి తగినట్టుగా మీరు జీవించాలి కదా. దేవుని మనకి స్తోత్రం. ఇక్కడే సంఘం తడబడుతోంది. ఇక్కడే సంఘం తొట్టిల్లతో ఉంది. అవగాహనతో, ఆలోచనతో ఆ తొలి సువార్త విని అవును నిజమే, నాకు మేలు కావాలి, నాకు రక్షణ కావాలి, నేను పరిశుద్ధతలో ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి, అలాగే నాకు క్రొత్త మనసు కావాలి, నాకు క్రొత్త స్వభావం కావాలి, నేను క్రీస్తుతో భూమి మీద జీవించాలి అనే ఉద్దేశంతోనే రక్షణ పొందినాం. ఆ తర్వాత బోధల తీరు వల్ల, బోధకుల తీరు వల్ల, నేను బోధ వినే విధానంలో ఉండే నా అవగాహన లోపం వల్ల ఎలాగున్నా పర్వాలేదు, ఎలా మాట్లాడినా పర్వాలేదు, ఎలా తిరిగేసినా పర్వాలేదు, ఏం తినేసినా పర్వాలేదు, ఎలాగ నేను నడవడిక నడుచుకున్నా పర్వాలేదు, నేను దేవుని బిడ్డనే. అవును, దేవుని బిడ్డవని చెప్పిన ప్రభు ఏమంటారంటే, దేవుని బిడ్డగా నీలో కొన్ని లక్షణాలు రావాలి. దేవుని బిడ్డ అయిన వెంటనే రాకపోవచ్చు, కానీ నువ్వు ఎదిగే కొలది ఆ గుణశీల లక్షణాలు నీలో నుంచి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడిన వాడు నేను, పరిశుద్ధపరచబడిన వాడు నేను, దేవునికి ఆయన ప్రాణము కన్నా లేదా తండ్రి దృష్టిలో తన సొంత కొడుకు కన్నా నేను ఆయనకి ఇష్టమైన వాడను. అది దేవుడికి నేనంటే ఎంత ప్రేమ నాకు చెప్పండి. దేవుడు నన్ను ఏ స్థాయిలో చూస్తున్నాడో చెప్పండి. నేను దేవుని ఎదురుగా వెళితే ఆయన నన్ను చూస్తే ఏ దృష్టితో చూస్తాడు, ఎంత ఇష్టంగా చూస్తాడు, ఎలాంటి ఇష్టంతో చూస్తాడంటే ఒకే ఒక మాట, ఆ తండ్రి తన సొంత కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అన్న కుమారుడు. తండ్రిని నేను తప్ప ఎవరూ చూడలేదు, తండ్రికి నేనంత సమీపంగా ఉన్నాను, తండ్రిలో నేనున్నాను అని యేసు సాక్ష్యం చెప్పారు. లేఖనం మనకు సాక్ష్యం చెప్తా ఉంది. తండ్రి కూడా ఈయనందు నేను ఆనందించుచున్నాను అన్న మాటను బట్టి ఆ ప్రియ కుమారుడు, తండ్రికి ప్రాణం, తండ్రి గుండె చప్పుడు యేసు. తండ్రి ప్రేమ అన్నామంటే ప్రేమకు ఒక రూపం ఇస్తే యేసయ్యే. తండ్రి చాలా జాలి గలవాడు దేవుడు అంటే ఆ జాలికి ఒక రూపం ఇచ్చి తండ్రి ఈ భూమి మీదకి పంపించాడు. దేవుడు కనికరము కలగవాడంటే కనికరానికి ఒక రూపం ఇస్తే అది యేసయ్య. ఆ కనికరం ఈ భూమి మీద నడిచింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నన్ను ఎంత ఇష్టడుగా చూస్తున్నాడు. దేవుని ఎదురుగా నేను నిలబడినప్పుడు, లేదా చనిపోయిన తర్వాత కాదు, ప్రార్థనలో మోకరిల్లినప్పుడు, లేదా దేవాన్ని నేను పిలిచినప్పుడు దేవుడు ఏ దృష్టితో నన్ను చూస్తాడు, ఎంత ప్రియునుగా నన్ను చూస్తాడు, ఏ స్థాయిలో నన్ను చూస్తాడు అని అనుకుంటే లేఖనమే రుజువు. ఇది కథ కాదు. దేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని ఎవరి గురించి అయితే సాక్ష్యం చెప్పి పలికాడు,
ఆయన కన్నా నిన్ను ఎక్కువ ఇష్టడుగా ఎంచాడు. నమ్మితే చప్పట్లు కొట్టాలి. అర్థం కాలేదు కనుకే కొద్దిమంది ఆమెనన్నారు. మిగిలిన వారు అవునా ఇది ఎట్లాగా అని అనుకోవచ్చు. నిజం, యేసు కన్నా దేవుడు నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఇది నీకు నాకు అవగాహన చేసుకోవటానికి, రిసీవ్ చేసుకోవటానికి, మనసు నిండా నింపుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. తండ్రి తన సొంత కొడుకు కన్నా, యేసు కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? యేసు కన్నా నన్ను ఇంకా ఎక్కువగా చూస్తున్నాడా? లేఖనం అయితే నాకు అలాగే చెప్తా ఉంది. ఆ లేఖనాన్ని నేను అలాగే అర్థం చేసుకున్నా. ఎందుకంటే నేను ఎంత విలువైన వాడిని కాకపోతే నా కొరకు తన కుమారుణ్ణి పక్కకు నెట్టి, నా కొరకు తన కుమారుణ్ణి బలి చేసి నన్ను సొంతం చేసుకున్నాడు తండ్రి. దేవునికి స్తోత్రం. తన కుమారుని కన్నా నన్ను హెచ్చైన వాడిగా ఎంచాడు. తన కుమారుని కన్నా నన్ను ఇంకా ఎక్కువ ప్రేమించాడు. తన కుమారుని ప్రేమించాడు. అయినా నువ్వు వెళ్ళు, ఇతడు నాకు కావాలి అని అతన్ని పంపేసి, శిలువకు అప్పజెప్పేసి, మరణానికి అప్పజెప్పేసి, దెబ్బలకు అప్పజెప్పేసి, అవమానాలకు అప్పజెప్పేసి, స్వరూపం కోల్పోయేలాగా అప్పజెప్పేసి, హేయంగా అవమానాలకు అప్పజెప్పి, తానే నలగగొట్టబడుటకు ఇచ్చేసి నన్ను సంపాదించుకున్నాడు. ఈ మాట, ఈ సత్యం, ఈ ఆలోచన నా అంతరాత్మ నిండుగా నిండితే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మన కళ్ళల్లోకి తడొస్తుంది. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా దేవుని పట్ల మన కృతజ్ఞత లోపలించి నది వలె ప్రవహిస్తుంది. నీ సొంత కొడుకు కన్నా నన్ను ఎక్కువ ఎంచావు. నీ సొంత కొడుకు పరిశుద్ధుడు, నేను పాపిగా ఉన్నప్పుడు నీ సొంత కొడుకు నీతో ప్రభావ మహిమ ఘనతలలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నేను భూమి మీద పెంట మీద ఈగగా బ్రతుకుతున్నటువంటి నాకన్నా ఆయన పరిశుద్ధుడు కనుక నీ కొడుకును నా కోసం బలి చేసి నన్ను సొంతం చేసుకున్నావా? నన్ను విడిపించావా? నీ కొడుకు ప్రాణం కన్నా నా ప్రాణం ఎక్కువ అనుకున్నావా తండ్రి అని ఆలోచన చేస్తే సాగిలి పడకుండా ఉండలేం, స్తోత్రాలయ్యాని చెప్పకుండా ఉండలేం, ప్రభువుని పెనమేసుకోకుండా ఉండలేం, ప్రభు మాటను ఇక జవదాటకూడదని సమర్పణ చేసుకోకుండా మనం ఉండలేం. అందుకే మనం చేసే భక్తి వానాకాలం భక్తి కాదు. వీలుంటే భక్తి, సాధ్యమైతే భక్తి, అవకాశం ఉంటే చూద్దాం. ఏదో అందరితో పాటు ఇంత తేలికగా చూడకండి ప్రభువును వెంబడించటం. ఇంత తేలికగా ఆలోచన చేయకండి ప్రభు వాక్యం వినటంలో. ఇంత తేలికగా ఆయన మార్గాలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే తండ్రి నీ కొరకు చెల్లించిన వెల తన సొంత కొడుకు ప్రాణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నంత ఘనుడుగా ఎంచి నిన్నంత ఘనతలోనికి తీసుకొచ్చి రావటానికి తన కొడుకును హీనుడుగా, బికారిగా, ఏకాగిగా ఆ శిలువ మీద ఆయనే వేలాడి తీసేశాడు. తండ్రికి ఇష్టమైందని ఉంటుంది యెషయా గ్రంథం 53. ఆయనే చేశాడు ఆ పని. ఎందుకంటే నిన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. చివరికి ఒకానొక స్థితిలో యేసు కూడా శిలువ మీద పలికిన 7 మాటల్లో ఈ మాట కూడా అన్నాడు. ఏమని? తండ్రి, ఏలా నీవు నా చెయ్యి, ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు? ఎందుకు చెయ్యి విడిచిపెట్టాడు అంటే నా చెయ్యి పట్టుకోవటానికి. దేవునికి స్తోత్రం. మరి దేవునికి, ఈ తండ్రికి, ఈ వాక్యానికి, ఈ మార్గానికి, ఈ ఆరాధనకి, ఈ భక్తికి, ఈ ఆరాధనకి మనం ఎలా స్పందించాలి? ఎంత విలువ ఇవ్వాలి? ఎంత ఆధ్యాత్మికత మన మనసులో నింపుకోవాలి? ఆలోచించేయండి ఒకసారి. అంత వేగంగా వెళ్ళక్కర్లేదు, అంత త్వరగా వెళ్ళక్కర్లేదు, అలాగే ఉండక్కర్లేదు, అలాగేం చేయక్కర్లేదు, మనకెక్కడ సాధ్యం? ఎందుకు వస్తున్నాయి ఈ తేలిక నీటి మూటలు లాంటి మాటలు? ఎందుకంత దేవుని యొక్క భయము, భక్తి, పవిత్రత, ఆ విధేయత, ఈ విషయాలను మనం ఎందుకంత చాప కింద నీళ్ళలాగా పెట్టేసుకుంటున్నాం? అక్కర్లేని వాటిని, మనకు లాభం ఇవ్వనటువంటి వాటిని, దేవుని యొక్క సన్నిధి, సహవాసపు అనుభవాన్ని, ఆనందాన్ని మనకు దూరం చేసిన వాటిని ఎక్కువ మనం లెక్కేస్తున్నాం. అవి వాటిని విలువైన వాటిగా ఎంచుతున్నాం. అవి మనకు చాలా శ్రేష్టమైన వాటిగా ఎంచుతున్నాం. దేవుడు మనలను విలువలేని సమయంలో విలువైన వాడిగా మనం చూశాడు.
దేవునికి స్తోత్రం. మన జీవితానికి మనమే విలువ తెలుసుకోవట్లేదు. దేవుడు అన్నాడు, నువ్వు నాకు చాలా విలువైన వాడు అన్నాడు. ఎంత విలువ అంటే, నా కొడుకు కన్నా నువ్వు నాకు విలువ అన్నట్టు ఆయన కొడుకును పంపేశాడు కిందకి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయన పాపుల కొరకు మరణించి సమాధి చేయబడ్డాడు. నిన్ను నన్ను సమాధిలోకి పోకుండా నిత్య శాంతిలోనికి దేవుడు పిలుచుకునే నిమిత్తం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమర్పణ కావాలి, ప్రతిష్ట కావాలి. బలం ఉన్నవాడు తనకున్న బలాన్ని బట్టి బరువు మోస్తాడు. జ్ఞానం ఉన్నవాడు తనకున్న జ్ఞానపు స్థాయిని బట్టి నిర్ణయాలు తీసుకుంటాడు కావచ్చు. ధనం ఉన్నవాడు తనకున్న ధనాన్ని బట్టి సంపాదించుకోవటము, ఖర్చు పెట్టుకోవటము, ఏదో చేసుకుంటాడు ఆ ఉన్న స్థితిని బట్టి. అలాగే ఈ ప్రతిష్టత, సమర్పణ అని ముందు చూసారా, అదందరూ చేసుకుంటున్నానయ్యా అని చెప్పేస్తారు, సమర్పించుకుంటున్నానయ్యా అని అనేస్తారు. ఈ రోజు నా జీవితాన్ని కొరకు ప్రతిష్ఠిస్తున్నాయా అని అనేస్తారు మాట వరుసకు. కానీ నేను లోపలంటాను, దేవుని పట్ల నీకున్నటువంటి అంకిత భావం యొక్క తీవ్రత నీ చేత మాట మాట్లాడించడమే కాదు, నీ చేత అలా నడుచుకునేలాగున చేస్తుంది. దేవుని మనకి స్తోత్రం. అంకిత భావము లేకుండా, అవగాహన లేకుండా, ఇదిగో సమర్పించుకున్నాను, ఇదిగో వచ్చుచున్నాను, ఇదిగో ప్రతిష్ఠించుకొనుచున్నాను, పాట వరకు మాత్రమే ఉండిపోతుంది, ప్రార్థన వరకు మాత్రమే ఉండిపోతుంది, ఆ గడి ఆనందం కొరకు మాత్రమే ఉండిపోతుంది. నేను సమర్పించుకున్నాను, నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను ఈ రోజు నుంచి ఇలాగా అంటున్నాను, కానీ 24 గంటలు కూడా దాటటం లేదా, ఎప్పటిలాగే ఉంటున్నాను. కారణం ఏంటంటే, ఈ దేవుడు నాకు ఇచ్చిన విలువ, నా ప్రాణానికి ఇచ్చిన విలువ, నన్ను ఎందుకు ప్రత్యేకించుకున్నాడు, నన్ను ఎందుకు పరిశుద్ధపరచుకున్నాడు, నేను ఆయనకి ఎందుకు ఎంత ఇష్టడునైపోయాను. ఎందుకంటే ఆ ఇష్టడిని అయ్యాను గనుక, పరిశుద్ధపరచబడ్డాను గనుక, ఏర్పాట్లోకి వచ్చాను గనుక, పిలువబడ్డాను గనుక, మీరు విశ్వాసులు, నువ్వు, నేను, మనము యేసు వలే. అక్కడ లేదు అక్కడ. ఎందుకంటే పేతురు రాసిన చదువుకున్నాము కదా, క్రీస్తు మన ముందు వెళ్ళాడు, మాదిరి ఉంచి వెళ్ళాడు, మార్గం చూపి వెళ్ళాడు, అడుగుజాడలు విడిచి వెళ్ళాడు. ఎందుకు అడుగుజాడలు? ఫోటో తీసుకుని పెట్టుకుని దండం పెట్టుకోవటానికి కాదు. అయ్యగారి ఫోటోలు ఉంటాయి, అయ్యగారు బోధల ఫోటోలు ఉంటాయి, అయ్యగారు పాఠాలు చెప్పే ఆ ఫోజుల ఫోటోలు ఉండొచ్చు, కానీ క్రీస్తు అడుగుజాడల ఫోటోలు గోడలకు కాదు. ఈ అడుగుజాడలు నీ గుండెల మీద ముద్రపడిపోవాలి, నా అంతరాత్మల ముద్రపడిపోవాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫోటోలు అమ్మటంలో క్రైస్తవులు అందరికన్నా ఎక్కువ ఉంటున్నారేమో. ఉంగరాల మీద ఫోటో ఉంటుంది, లాకెట్లలో ఫోటో ఉంటుంది, పెన్నుల మీద ఫోటో ఉంటుంది, పర్సుల మీద ఫోటో ఉంటుంది, నోట్బుక్ మీద ఫోటో ఉంటుంది. అసలు యేసయ్య ఫోటో ఎవరు వేయలేరండి. యేసయ్య ఫోటో నాకు తెలిస్తే వేసేవాడిని. ఒక్కొక్క చిత్రకారుడు ఒక్కొక్కలాగా రాసేస్తాడు. యేసయ్య ఫోటో ఒక చోట ఒకలాగా ఉంటుంది, మరొక చోట ఒకలాగా ఉంటుంది. వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ అవగాహన బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి, దేవుడు అప్పటికి వాళ్ళకి ఇచ్చిన అవగాహన బట్టి ఏమన్నా చేశారేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటాను, యేసయ్య ఫోటో ఎవరు వేయలేరేమో. ఎవరు వేయలేరు కనుక, చేత కాదు కనుక యేసయ్యను పక్కకు నెట్టి నేను వేసేసుకుంటాను నా ఫోటో. నా ఫోటో నేను కనపడాలి అందరికీ. బైబిల్ కవర్ మీద నేను ఉండాలి, మీ చేతి వేళ్ల మీద నేను ఉండాలి, నీ గుండెల మీద నేను ఉండాలి, నీ చేతిలో ఉన్న పెన్న మీద నేను ఉండాలి, నీ బైబిల్లో నోట్బుక్ మీద నేను ఉండాలి, నీ ఇంట్లో అల్మారాలో ఫస్ట్ అరలో నేను ఉండాలి, నేను ఇచ్చే గ్లాస్ మీద నా పేరు. నేను లోకరీతిగా మాట్లాడలేదు, మినిస్ట్రీస్, దైవజనులు, నేనుండాలి, నన్ను చూడాలి, నేను కడపడాలి. అవునా కాదా చర్చించుకునే సమయం కాదు ఇది. తీర్పు తీర్చే పని మనది కాదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది కాదు, ఏం చూపించాలి, నన్ను నేను చూపించుకోవటం కాదు, ఇది నా మినిస్ట్రీ అని చూపించుకోవటం కాదు. మీరు దేవునికి ప్రియుడు అయితే, ప్రియమైన వాడిని వెరిగి ఉంటే ఏం కలిగి ఉండాలి? జాలిగల మనసు యేసును పోలి, దయాళుత్వము యేసును పోలి, వినయము యేసును పోలి, సాత్వికము యేసును పోలి, దీర్ఘశాంతము యేసును పోలి, అవి కలిగి ఉండండి, అవి ధరించుకోండి. ఆ సూట్లు వేసుకుని కనపడండి అందరికీ. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకళ్ళు మించి ఒకళ్ళు చెప్పాను కదా, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళు సంపాదించే ఆదాయాన్ని బట్టి వస్త్రధారణ ఉంటుంది, వస్త్రాల విలువ ఉంటుంది. ₹1,00,00,000 సూట్ ఉండొచ్చేమో, 2 కోట్ల సూటు ఉండొచ్చేమో, ఉంటున్నాయి కదా.
ఇది మామూలు సూట్ కాదు, అయ్యగారు వేసుకున్నది. మరి ఏ సూట్ అంటే ఈ సూట్ 5 లక్షల రూపాయలు. ఓహో అని చెప్పి చప్పట్లు, ఫోటోలు, లైక్లు, డిస్లైక్లు ఉంటే ఉండొచ్చేమో కానీ దైవజనుడైనా విశ్వాస అయినా దేవుడు చెప్పే విషయం ఏంటంటే, ఏర్పరచబడిన వారిలో ఇది ఉండాలి, పరిశుద్ధులలో ఇది ఉండాలి. దేవునికి ఇష్టలైన వాడు నువ్వు అయితే ఉంటే దానికి తగినట్టుగా నీలో ఏముండాలి? జాలి గల మనస్సు ఉండాలి, దయాళత్వం కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, దీర్ఘశాంతము ధరించుకోవాలి. దేవునామానికి స్తోత్రం. పరిశుద్ధులందరూ కూడా ఇదిగో ఇలాగన తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధులు, తెల్లబట్టలు వేసుకుంటే పెంతెకోస్తు వారు, తెల్లబట్టలు వేసుకుంటే ఏమో నిర్వచనాలు వచ్చేసాయి కదా, తెల్లబట్టలు వేసుకోమని ప్రభు చెప్పారు. ఇలాగ వచ్చేస్తున్నాయి. ఎవరి దర్శనాన్ని బట్టి, దేవుడు ఎవరికి చెప్పిన వాటిని బట్టి ఆ రంగులు వేసుకెళ్ళిపోతారు. కానీ ఇది ధరించుకోవటం వల్ల ఈ సంఘ సభ్యులందరూ ఈ డ్రెస్ వేసుకుంటారు. ఈ పెంతెకోస్తు సిద్ధాంతంలోని వాళ్ళు కూడా ఇలా ముడేసుకుంటారు. ఈ పెంతెకోస్తు ఈ సిద్ధాంతంలోని వాళ్ళందరూ కూడా ఇలాగున ఇవి ఉండవు, అవి ఉండవు, లేదా ఇలా పెంచుకుంటారు, అవి తీసేసుకుంటారు. వీటి మీద భక్తి చాలా విపరీతంగా వెళుతూ ఉంది. వీటి మీద పుస్తకాలు విపరీతంగా వస్తున్నాయి. వీటి మీద చాలా అంటే వెలుపల అలంకారాలు, వెలుపల భక్తి చేయటంలో ఒకప్పుడు అన్యులుగా మనం వెలుపల భక్తి చేయటానికి రక్తాలు కాచాం, ముండ్ల మీద నడిచాం, నిప్పుల్లో నిలబడ్డాం, ఆకలి దెబ్బలు మరిచి శిఖరాల మీదకి ఆకొలమలు తింటే బ్రతకటానికి భజన చేయటానికి వెళ్ళాం. ఇప్పుడు కూడా క్రైస్తవులమైన తర్వాత మళ్ళీ ఈ తీరు భక్తి మరొక రూపంలో కనపడతా ఉంది. అది లేఖనాలు ఎక్కడో ఆధారం ఉంటే ఉండొచ్చు. పాత నిబంధన గ్రంథములు చెంపలు గురిగించుకోకూడదనో మరొకటనో ఇక ఇవన్నీ కూడా అవునని అనిపించుకోవాలంటే దేవుడు బయలుపరిచాడంటే వీటు అయిపోయిందంతే. ఇక మళ్ళీ ఎవడు ప్రశ్నించలేడు, ఎందుకన్నాడు దేవుడు అలాగంటాడని అనే ధైర్యం ఎవరికి ఉండదు. దేవుడు నాకు చెప్పాడంతే, అవుట్ రైట్, క్లోజ్ ఇష్యూ. ఇంకా చర్చ లేదు, బైబిల్ లేదు, ఎందుకు ఏంటనే ప్రశ్నలు లేవు. కానీ ఈ దినాలలో ఈ ధరించుకునే విషయాల మీద భక్తిని కొలుచుకునే విధానం ఎక్కువైపోయింది విశ్వాసులు. కానీ ఉంటే ఉండనివ్వండి, భక్తి చేస్తే చెయ్యండి, ప్రభు చెబితే ఖచ్చితంగా నువ్వు చేసేయాలి. కానీ నీవు ఆ తెల్లబట్టల వెనకాల దేవుడు నన్ను ఇవే వేసుకోమన్నాడు అన్న వెనకాల జాలిగల హృదయం ఉందా? దయగల హృదయం ఉందా? సాత్వికం ఉందా? దీర్ఘశాంతం ఉందా? ఈ శరీర సంబంధమైన, భూ సంబంధమైన, వస్త్ర సంబంధమైన, పదార్థ సంబంధమైనటువంటి ఈ విషయాల్లో నీ స్థాయిని బట్టి సంపాదించుకుంటాం, వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది ఎక్కడిదో తెలుసా? ఈ పాత్ర ఇది ఎక్కడిదో తెలుసా? ఈ క్రాసు ఇత్తడిదే కావచ్చు. ఇది ఎక్కడిదో తెలుసా? ఎక్కడిది? వేళాంగణి ఆ ప్రాంతం తెచ్చావా? పాండిచ్చేరి నుంచి తెచ్చావా? గౌరీపట్నం నుంచి తెచ్చావా? ఎక్కడి నుంచి తెచ్చావు? ఆ పుణ్యమాత, ఆరోగ్యమాత అక్కడి నుంచి తెచ్చావా? అబ్బో అంత దూరం నుంచి తెచ్చావా? ఏం కాదు, యెరూషలేము నుంచి తెచ్చా. యెరూషలేము తెచ్చా. ఒక చూపిస్తారు, అందులో చూసావా సిలువ చిన్నది, ఎక్కడి నుంచి తెచ్చానో తెలుసా? ఎంత ఖర్చు పెడితే తెచ్చానో తెలుసా అంటాం మనం. ఓకే, ఎక్కడి నుంచి ఏంటి సిలువ అని అంటే యెరూషలేమును తెచ్చా, బెత్లెహేమును తెచ్చా. యేసును కన్న స్థలములో అక్కడి నుంచి కొనే పట్టుకొచ్చాను. ఎవడో ముద్ర వేసి ఏమంటే కంసాలి దాన్ని పోత పోసి వేల కొలది బిజినెస్ కోసం బయట పెట్టాడు. అది నేను అక్కడి నుంచి పట్టుకొచ్చాను. ఈరోజు నేను అంటాను, ఈ విధి విధానాలలో మన మనసు చెదరిపోగొట్టుకోవద్దు. మన దృష్టిని యేసు మీద నుంచి మరల్చొద్దు. వాక్యం మీద నుంచి మన చూపును మరల్చొద్దు. దేవుని మనకి స్తోత్రం. ఈ వాదాలు, వివాదాలు, చర్చలు, డిబేట్లతో మీ చెవులు తెరుచుకొని ఇలాగన్నాడు అలాగన్నాడని ఈ పార్టీలో చేరి ఆ పార్టీలో చేరి వద్దు పరిశుద్ధాత్మ ఉన్నాడనే వాదన ఒక చోట, లేడనే వాదన ఒక చోట, పెద్ద సభ జరుగుతుంది. ఒక ఆయన వాగ్దాటిని బట్టి, ఆ తీవ్రతను బట్టి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన విధానాన్ని బట్టి ఆ ప్రజలందరూ కూడా అవును ఏం చెప్పిందే నిజమని ఈయన వైపు వెళ్ళిపోవచ్చు. ఇలాగ వాదాలు ఉపవాదాలు కాదు. నీవు ధరించుకోవలసింది నిజంగా నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తును ధరించుకున్నట్లయితే ఇవి నీలో నుంచి బయటకు వస్తాయి. నేను సెంటు పూసుకున్నాను అనుకోండి, ఆ సెంటు వాసన బయటకు వస్తే అవును నేను పలానా సెంటు రాసుకున్నట్టు గుర్తు. అచ్చ జటామాంసి అది ప్రత్యేకమైన అత్తరట. దాని వాసనే వేరు, దాని ఖరీదే వేరు, అది ఉండే చోటే వేరు. అది మామూలు వాళ్ళ ఇళ్లలో ఉండదు, రాజుల ఇళ్లలో ఉంటుందేమో. దేవుని మనకి స్తోత్రం.
ఉదాహరణకు చెప్తున్నాను సుమా, కోటీశ్వర్లే దాన్ని సంపాదించుకోగలరేమో, ఇంత విలువ. లేదా అక్కడ చెప్పారు కదా, ఇన్ని దీనారాలు బజార్లో అమ్మేస్తే ఇంత వస్తుంది, పేదోళ్ళకి భోజనం పెట్టొచ్చు కదా అన్నాడు ఇస్కరియోతు యూద. పేదవాళ్ళ మీద మనసుండి కాదు కదా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అది ఆమె అత్తరు పట్టుకొచ్చింది, ఆ బుడ్డెలో పట్టుకొచ్చింది. బుడ్డె మూత తీసి పగలగొట్టి నేల మీద పడేటప్పటికి, యేసు మీద పడేటప్పటికి, నేల మీద పడేటప్పటికి గప్పున సువాసన వచ్చింది. నేను పగలగొట్టిన బుడ్డి ఏంటో తెలుసా? ఈ బుడ్డిలో యేసయ్య నేనేం పట్టుకొచ్చానో తెలుసా? ఓ ప్రియులారా, చూడండి నా భక్తి. నేను యేసుకి ఏమి ఇవ్వటానికి వచ్చానో తెలుసా? మామూలు అత్తర కాదు ఇదని. ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదండి, వివరాలు ఏమీ లేదండి. ఎక్కడి నుంచి తెచ్చాను, ఎలా ఏమీ లేదండి. అది పగిలింది, గుప్పున వాసొచ్చింది, అందరికీ తెలిసిపోయింది. ఇది అచ్చ జట మాంసి అత్తరు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి మరికి స్తోత్రం. డప్పులు అవసరం లేదు, మీడియాలు అవసరం లేదు, వీడియోలు అవసరం లేదు. 10 మంది వచ్చి ఇది అచ్చజట మాంసేన బల్లగుద్ది చెప్పి కేకలు ఇయ్యాల్సిన పని లేదు. ఆ వాసన చూసిన వారు, వాసన అనుభవాన్ని ఎరిగిన వారు వెంటనే అనేశారు, ఇది అచ్చజట మాంస అత్తరు, చాలా విలువైన అత్తరు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను నిన్ను నాలో దాచుకున్న తర్వాత నీవు నాలో ఉన్నావు, నీవు నన్ను ధరించుకున్నావు. నమ్మి బాప్తిసం పొందినప్పుడు మనము పాత జీవితానికి సమాధి అయిపోతున్నాము, పాత స్వభావానికి సమాధి అయిపోతున్నాము. నీళ్ళలోంచి లేచినప్పుడు నేనే లేస్తా, అమ్మ కన్న బిడ్డలాగే నేను ఉంటా, ఆ వస్త్రంతోనే ఉంటా, ఆ పోలికలతోనే ఉంటా, ఆ బరువుతోనే ఉంటా, ఆ కలర్తోనే ఉంటా. కానీ లేఖనం చెప్తుంది, బాప్తిజం పొందినప్పుడు పాపం విషయంలో నేను చచ్చిపోయి జీవించే విషయంలో, పరిశుద్ధత విషయంలో, ఇంకా ఈరోజు చదువుకున్నాం కదా, ఇవన్నీ వీటి విషయంలో నేను క్రీస్తుని ధరించుకుని పైకి వస్తాను నీళ్ళలో నుంచి. క్రీస్తుని ధరించుకుని పైకి వస్తాను నీళ్ళలో నుంచి. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నీళ్ళల్లో మునిగి లేవుగానే తడైతే నేను ధరించుకుంటానేమో కానీ, తడైతే నన్ను అలుముకుంటుందేమో కానీ, తడిగా నేను అందరికీ కనిపిస్తాను కానీ, ఆ తర్వాత నా వైఖరి, నా స్వభావం, నా ప్రవర్తన, నా నడవడిక, నా మాట తీరు, నా గుణలక్షణాలు అంతా యేసు సువాసనను వెదజల్లుతాయి, యేసు సువాసనను వెదజల్లుతాయి. అది మనము చెక్ చేసుకోవాలి. అందుకే ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియుల వారికి తగినట్టు. ఎందుకంటే నువ్వు లోక సంబంధివి కాదు, లోక సంబంధివిగా కాకుండా దేవుడి బిడ్డకు తగినట్టుగా ఉండాలిరా బాబు. నువ్వు యేసుప్రభువును నమ్ముకున్న వాడికి తగినట్టుగా నువ్వు మాట్లాడాలి. లోక సంబంధిగా మాట్లాడతావేంటి, లోక సంబంధిగా పోట్లాడతావేంటి, లోక సంబంధిగా వాళ్ళు వెనకాల పోతావేంటి? నువ్వు నాటకాలు ఆడటానికి, నాట్యాలు ఆడటానికి నువ్వు ఎవరి సంబంధివి? ఎవరు నిన్ను ప్రత్యేకించుకున్నారు? ఎవరు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నారు? ఎవరి ముందు నాట్యం చేయాలి నువ్వు? ఎవరి ముందు నేను కేకలు వేయాలి? ఎవరిని నేను ఘనపరచాలి? లోకాన్ని కాదు, లోకములు కాదు, లోకాలను చేసిన లోకములను లయము చేయగలిగిన యేసుని నేను ఘనపరచాలి, యేసుని నేను ఘనపరచాలి. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాలిగల మనస్సు, దయాళత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతాన్ని మీరు ధరించుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా సరే ఒకవేళ తనకు హాని చేశాడని, ఆర్థికంగానా, శారీరకంగానా, వస్త్రరూపంగానా, లేదా చురుకుగా పదునైన మాట మాట్లాడి నీ హృదయం గాయపరిచారా? ఎవరైనా నీకు హాని చేశారా? ఒకవేళ నువ్వు అలా అనుకుంటున్నట్లయితే ఏం చేయాలి? ఒక్కనిని ఒకడు సహించుకోవాలి, ఒక్కనిని ఒకడు క్షమించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు క్షమించుకోవాలి? ఎలా క్షమించాలి? ఏ స్థాయిలో క్షమించాలి? ఎందుకు క్షమించాలి? సమాధానం అక్కడే ఉంది. ఏ స్థాయిలో క్షమించాలి? సమాధానం అక్కడే ఉంది. ఎంతకాలం క్షమించి ఆ తర్వాత లెక్కలన్నీ మళ్ళీ బయటకు తీయాలి? దానికి కూడా సమాధానం ఉంది. ఏమో సమాధానం? ప్రభువు మిమ్మును క్షమించినట్లు మీరు క్షమించాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రభు ఎంతకాలం నిన్ను క్షమిస్తాడు? రక్షణ పొందిన తర్వాత సంవత్సరం క్షమిస్తాడా? 2 సంవత్సరాలు క్షమిస్తాడా? లేదు లేదు, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన క్షమాపణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాశ్వతమైన కృప, శాశ్వతమైన దయ, జాలి,
శాశ్వతమైనటువంటి హామీ, పోషిస్తాను, సంరక్షిస్తాను, స్వస్థపరుస్తాను, కాపాడుతాను, సంరక్షిస్తాను, నడిపిస్తాను, తోడుగా ఉంటాను. అది శాశ్వతం. అలాగ ప్రభువు నన్ను క్షమించాడు గనక నేను కూడా ప్రభువును పోలి నాకు హాని చేసిన వారిని, నాకు కీడు చేసిన వారిని, మాటలతో నన్ను నొప్పించిన వారిని, నన్ను గాయపరిచిన వారిని ఓ మై గాడ్ యేసులాగా క్షమిస్తాను. యేసులాగా సాయంకాలం దాకా భుజం చుట్టూ చేసి ఐ లవ్ యూ, ఐ ఫర్గివ్ యూ, ఏమనుకోదురా, ఏం పర్వాలేదురా అని మరలా మన్నాడు నాకు అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు మరలా నేను బొస్సలు కొట్టకూడదు. క్రీస్తు అలా చేయడండి. క్షమించాను అంటే అయిపోయింది, అంతే. క్షమించేశాడు. మరలా ఆయన జ్ఞాపకం చేసుకోవడం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లేఖనాలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, పాత నిబంధనలో చూసాం. ఇక ఎన్నడూనూ వారి అతిక్రమములను నన్ను నొప్పించారు, నన్ను గాయపరిచారు, నాకు రోషం తెప్పించారు, నా హృదయాన్ని రక్తము కారేలాగా చేశారు. అయినా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా. ఈ నిర్ణయం శాశ్వతమైన నిర్ణయం. ఎందుకంటే ఇక ఈ ప్రజల పట్ల నేను శాశ్వతమైన కృప చూపించడానికి దిగొచ్చేస్తున్నా. శాశ్వతమైన క్షమాపణ వారికి ఎప్పుడు అందుబాటులో ఉంచుతా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ క్షమాపణ గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు, గంటలు సరిపోవు. దేవుని క్షమాపణ మనం లోపలికి ధ్యానం చేయాలంటే. కనుక ఒకరిని ఒకడు అంటున్నాడు ఆయన. వీటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములో ఏలుచుండనియండి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడ్డారు. మీరు కృతజ్ఞులై ఉండండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదివించబడినటువంటి సన్నివేశాల్లో ప్రభు చెప్పారు, ప్రభు ఆత్మ చెప్పించారని ప్రారంభంలో చెప్పాను. కనుక ఒకరికి ఒకరు మీరు ఇలాగ ఉండాలి. అందుకే మిమ్మలను నా శరీరంలో మీరు అవయవాలై ఉన్నారని క్రీస్తు వ్రాయించాడు. మీరు వేరువేరు కాదు, మీరు విడివిడి కాదు. నో, ఎప్పుడైతే క్రైస్తవులమయ్యామో, క్రీస్తులోకి వచ్చామో, మనమందరము క్రీస్తు అనే శరీరంలో అవయవాలు. క్రీస్తు అనే ద్రాక్షవల్లిలో తండ్రి చేత అంటుకట్టబడిన ద్రాక్ష తీగలం. దేవునికి స్తోత్రం. మనం వేరు వేరు కాదు. కనుక ఒకనికి ఒకడు, ఒకనితో ఒకడు. ఈ మాటలు సంఘానికి చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఉంది చూడండి, ఎవరైనా హాని చేస్తే ఒకరినొకడు సహించుకోండి, ఒకరినొకడు క్షమించుకోండి. ఇంకో మాట కింద ప్రకారం చూస్తే ఒకరికొకడు బోధ చేసుకోండి. ఇలాగ ఉండకూడదురా, ఇలాగ ఉండకూడదురా, ఇలాగ ఉండకూడదురా, మనం ఇలాగ ఉండాలిరా. బోధ చేసుకోండి. ఏదో టీచింగ్ లాగా ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకుని మీరందరూ వినాలి, బోధ చేస్తాను, అక్కడ దాకా కాదు. ఇలాగ ప్రేమతో, అనునయంతో మనం ఇలాగ ఉండకూడదు కదా, ఇలా తగదు కదా, మన దేవుని పిల్లలు కదా, తగినట్టు మనం ఉండాలి కదా, తగినట్టు మాట్లాడాలి కదా, తగినట్టు ప్రేమించాలి కదా, తగినట్టు బ్రతకాలి కదా, సువాసన వెదజల్లాలి కదా అని ఒకరితో ఒకరు చెప్పుకోండి. బోధ చేస్తే వినేవాడు బోధగా దాన్ని స్వీకరించాలి. 7 అడుగులు అన్నాను కదా, 7 మాటలే 7 నిమిషాల్లో ముచ్చటిస్తా. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమైతే ఒక సిరీస్గా వీటిని ఈ వారం నుంచి ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాటతోనే ప్రారంభిస్తా. అదే మాట అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం. ఒకనికి ఒకడు, ఒకనిని ఒకడు, ఒకనితో ఒకడు అనే ఆ 2 మాటలు మర్చిపోకండి. ఒకరితో ఒకడు, ఒకరికి ఒకరు అని ఎందుకన్నారంటే అది ఈరోజు నీ కొరకు, నా కొరకు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 34, 35. మీరు ఒకరిని ఒకరు ప్రేమించాల్సిందే. మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలెనని మీకు క్రొత్త సలహా ఇచ్చుచున్నాను. నా అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను. ఇది కాదండి యేసయ్య మాట. ఏమంటున్నాడైనా? క్రొత్త ఆజ్ఞ, ఆదేశం పాటించాల్సిందే.
యోహాను సువార్త 14 చెప్పారు కదా, యేసు ప్రభు, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొంటారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగునా మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని కృతజ్ఞిస్తున్నాను. ఎలా ప్రేమించాలి? కొలస్సీయులకు రాసిన పత్రికలో పౌలు ద్వారా పరిశుద్ధాత్మ చెప్పినట్టే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు సహనం కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు అంతగా గౌరవించుకోవాలి. ఒకరికి ఒకరు అలాగా సేవ పరిచర్య చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను యజమానిని, నువ్వు పనివాడువు అన్నట్టు ఉండకూడదు. మీరు వీడంటాడు, లేదు లేదు నేను పనివాడిని, నువ్వు యజమానివి అని అంటే, కాదు కాదు నేను పనివాడిని, నీకు సహాయం చేస్తాను అని ఈయన ముందుకు రావాలి. ఒకరికి ఒకరు ఆ పొజిషన్స్ను ఇచ్చిపుచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి అడుగు, ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఎలాగునా? ప్రభు నిన్ను ప్రేమించినట్టు. కొలస్సీయులకు రాసిన పత్రికలో ప్రభు నిన్ను క్షమించినట్టు. దేవునికి స్తోత్రం. మరొక అడుగు ఉంది, సర్వ్ వన్ అనదర్. ఒకరికి ఒకరు సేవ చేయండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకోండి. ఒకరికి ఒకరు పరిచర్య చేసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం త్వరగా. పదమూడవ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. అయితే ఒక మాట, నా ఇష్టం. స్వతంత్రులు అంటే చెప్పండి, నీకు ఇష్టం ఉంది, నీకు అభిప్రాయం ఉంది, నీకు నిర్ణయం ఉంది, నీకు అవగాహన ఉంది, నీకు అధికారం ఉంది. అది కదా, ఎవరికి వాళ్ళే స్వతంత్రులు. నా ఇష్టం, నా అభిప్రాయం, నా నిర్ణయం, నా నడిపింపిది అనే హక్కు మీకు ఉంది. ఎవరైనా సరే, ఎస్, యూ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు హ్యావ్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, టు హ్యావ్ యువర్ ఓన్ రైట్, టు హ్యావ్ యువర్ ఓన్ డిసిషన్ అండ్ వాక్ అకార్డింగ్లీ. ఆ నిర్ణయం ప్రకారం నడుచుకునే అధికారము, ఆ హక్కు నీకుంది. నువ్వు సర్వస్వతంత్రుడివి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకోవటం కాకుండా, శరీర క్రియలు చేయటానికి ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించకుండా, ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండండి. సర్వ్ వన్ అనదర్, హెల్ప్ వన్ అనదర్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి మాటో కదా, సర్వ్ వన్ అనదర్. యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్తలో మనం చూసే ఉన్నాం కదా, 6వ అధ్యాయం 14వ వచనం చూస్తే, నేను పరిచర్య 20వ అధ్యాయము 28వ వచనంలో అనుకుంటాను, మత్తయి సువార్త, నేను పరిచర్య చేయుటకొచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. చదువుకున్నాం పేతురు రాసిన పత్రికలో, ఆయన మన ముందు ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు, ఒక మాట చెప్పి వెళ్ళాడు. మాట మాత్రమే కాదట, ఆయన అలా బ్రతికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను పరిచర్య చేయుటకొచ్చాను, చేయించుకోవటానికి రాలేదు. అలాగే సేవ అంటే ఇలాగున మీరు ఒకరికి ఒకరు పరిచర్య, నువ్వు నాకు చేయాలి, యూ మస్ట్ సర్వ్ మీ. ఇది సంఘాల్లో, విశ్వాసంలో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. నేను చేసుకోవలసింది నేను చేసుకోవాలి. ఇంకా యేసులాగా ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే, నేను చేసుకోవాల్సింది నేను చేసుకుంటూ నీకు నేను సహాయం చేయాలి. నువ్వు చేయవలసింది కూడా, నువ్వు వద్దు, నీకోసం నేను చేస్తాను అని అడుగులు ముందుకు వెయ్యాలి. అది క్రీస్తు మనసు, అది క్రీస్తు ప్రేమ. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. సంఘంలో కనపడాలి, విశ్వాసంలో కనపడాలి, ప్రభుని ఎరిగిన వాళ్ళు కనపడాలి. మరలా చెప్తున్నాను, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? జాబ్ ఇచ్చేటప్పుడు నీకు ఎంత ఎక్స్పీరియన్స్ అంటే 20 సంవత్సరాలకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తాం. అప్పుడు వెంటనే వాళ్ళు జాబ్ ఇస్తారు, అబ్బో నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని. కానీ ఇక్కడ ప్రభు అంటారు, నేను ప్రభులోకి వచ్చి ఇంత కాలమైంది, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎప్పుడు నమ్ముకున్నానో తెలుసా అని చెప్పటం మంచిదే, అది సాక్ష్యమే. కానీ దానికి తగిన సువాసన ఎంత బయటకు వచ్చింది, దానికి తగిన క్రీస్తు జీవితం ఎంతగా నేను చూపించగలుగుతున్నాం, దాని తగినట్టు ఆ గుణశీలములు ఎంతగా మనం పుణికిపుచ్చుకుని లోపల దాచుకోవటం కాదు, ఇతరులకు ఇస్తున్నాము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మనం దైవజనులు వెంబడించడం, వీళ్ళు వెంబడించడం కాదు. క్రీస్తు అన్నాడు, నన్ను వెంబడించండి, నా మాటను వెంబడించండి. నేను చెప్పానుగా,
పరిచర్య చేయించుకోవటం నేను రాలేదు, చేయటానికి నేను వచ్చాను. ఎక్కడ చూసినా పరిచర్య చేయించుకునే వాళ్ళు కావాలి. ఒకవేళ పనులు బట్టి ఇది పట్టుకురా, అది పట్టుకురా, అది పట్టుకురా అంటారు. పనులు ఉంటే చెయ్యి ఆడకపోతే కావచ్చు. కానీ కొంతమంది పిల్లలు, యవ్వనస్తులు వాళ్ళకు వాళ్ళు చేసుకోగలిగింది కూడా ఏమంటే యవ్వనస్తున్నారు వాళ్ళకన్నా చిన్నపిల్లలతో ఒరే పట్టారా మంచినీళ్ళు, ఒరే ఇదిరా, ఒరే ఇదిరా, ఒరే ఇదిరా, ఇంకా ఇంకా ఇంకా. ఎందుకంటే మరి వయసు పెద్ద కదా, పెద్దోళ్ళు కదా. కానీ వాక్యం కూడా చెప్తుంది అలా అడగటం తప్ప నేను అనను. కానీ మనము మన పని మనం చక్కబెట్టుకోవాలి వీలున్నంత వరకు. ఇతరుల మీద మన పని భారం పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. అవసరమైతే ఇతరుల పని భారాన్ని కూడా మన భుజాన వేసుకోవాలి. ఈ స్థాయి నాలో ఉందా, ఈ స్థితి నాలో ఉందా, క్రీస్తును ఇలాగూ నేను కలిగి ఉన్నానా, ఈ రీతి సువాసన నాలో వస్తా ఉందా. దేవుని మనకి స్తోత్రం. పరిచర్య చేసేవారిని ప్రకటిస్తుంటారు చాలా సంఘాల్లో. కొంతమందే కనిపిస్తారు, కొంతమందే కనిపిస్తారు. అందరూ చేస్తే పరిచర్య హడావిడిగా ఉంటుందని అనుకోవచ్చు. కానీ ఇది నా పని కాదు అనుకుంటారు. ఇది నేను చేయవలసిన పని కాదు అనుకుంటారు. నేను ఎప్పుడు నా ఇంట్లోనే ఇలాంటి పని చేయలేదు, ఈ పని నేను చేయటం ఏంటి ఇక్కడ అనుకుంటారు. కొంతమంది చీపురు పట్టరు, కొంతమంది చాప తీయరు, కొంతమంది ఎంగిలి ప్లేట్ తీయరు, కొంతమంది బలహీనులను చేయి పట్టి అక్కడికి నడిపించరు. వాళ్ళు మరలా ఎవరైనా బాబు కొంచెం సహాయం చేస్తామంటే ఎంత తీవ్రంగా చూస్తారంటే వాళ్ళు నువ్వా నాకు చెప్పేది అన్నట్టుగా. క్రైస్తవుల చూపులు అలాంటి విషయాలు కనపడితే నేను క్రీస్తువున్నా, నేను క్రీస్తులో ఉన్నానా, నేను క్రీస్తుని ధరించుకున్నానా, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ అయ్యా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించండి, ఒకరికొకరు సహకరించుకోండి, ఒకరినొకరు క్షమించండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ఎంకరేజ్ వన్ అనదర్. ఇంకా ఉంది, ఒకరినొకరు గౌరవించుకోండి, సన్మానించండి, గౌరవించుకోండి, ఘనపరచండి, ఒకరికొకరు ఘనపరుచుకోండి. తీసి పారేయకండి. నువ్వెంత అని కులాన్ని చూడకండి, నువ్వెంత అని ధనం బట్టి మాట్లాడకండి, నువ్వెంత అంటే ఆరోగ్యాన్ని బట్టి మాట్లాడకండి, నువ్వెంత అంటే నీ వెనకాలన్న ప్రజల సమూహాన్ని బట్టి మాట్లాడకండి. నువ్వే నిజానికి నువ్వెంత అని నా మీద ఉన్న అభిషేకం, నేను ముట్టుకుంటే స్వస్థత, నేను చూస్తే స్వస్థత, నేను ఊపిరి ఊస్తే స్వస్థత, కార్యాలు జరిగిపోతున్నాయి. అభిషేకం, ఈ అభిషేకంతో ఉన్న నేను అభిషేకం లేదన్నట్టుగా ఏదో చిన్న పేద పాస్టర్ గారు చాలా ప్రార్థన ఉంటాయి. నువ్వెంతరా, నువ్వు నాకు చెప్పేదేంట్రా, నువ్వే నాకు వివరాలు ఇస్తావా, నా అభిషేకం నీ మీద ఉందా, నా స్థాయి వాక్యం చెప్పగలవా, నా స్థాయి నువ్వు వచనాలు చెప్పగలవా, నా స్థాయి సంఘం నడిపించగలవా. 30 సంవత్సరాలు సేవ చేస్తున్నావు, బాగా కష్టపడితే 130 మంది నీ సంఘంలో. నేను 5 సంవత్సరాలు నేను సేవ ప్రారంభించి 5,000 మంది. నువ్వు నాకు చెప్పేది ఆఫ్టర్ ఆల్ నీ లెక్కేంట్రా అన్నట్టు కూడా అభిషేకం. నా మీద అభిషేకం ఎలాంటి అభిషేకం ఉందో తెలుసా? పరిశుద్ధాత్ముడు నాతో అల్లలాడతాడు, నేను పరిశుద్ధాత్మతో పాటు అల్లలాడతాను, అక్కడుండు, ఏం మాట్లాడకు అని అంటుంటారు ఈ అభిషేక్తులు. నేనంటాను, ఓహో, దేవుడిచ్చిన అభిషేకం నిన్న స్థాయికి తీసుకొచ్చేసిందే, కళ్ళు నెత్తి మీదకి వచ్చేసాయి. దేవుడు అభిషేకించబడి తండ్రి దగ్గర నుంచి దిగొచ్చేసాడు. ఆయనే ఆ మాట అనలేదు ఎవరితో. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నా మీద ఉన్న అభిషేకం ఎవరికి లేదు, నాకున్న స్థాయి ఎవరికి లేదు, నాకున్న వాగ్దాట ఎవరికి లేదు, నాకున్న వరాలు ఎవరికి లేవు, నాకున్న సేవ ఎవరికి లేదు, నాకున్నంత సంఘం ఎవరికి లేదు. అటు సేవకుల స్థాయిలో మాటలో తీర్లు వైఖరి కనిపిస్తూ ఉంది. ఇంకా 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 చివరికి విశ్వాసుల స్థాయిలో కూడా ఆ రీతి వైఖరులు కనిపిస్తున్నాయి. మీకైనా నాకైనా ప్రభు అంటాడు, ఇది నీకు తగదు. దేవుని మనకి స్తోత్రం. ఇది నీకు తగదు, నువ్వు నా బిడ్డవు కదా. యేసు అంటాడు, నన్ను చూడు, నన్ను చూడు, నేను అభిషేకించబడి పంపించబడ్డా, పరిశుద్ధాత్మ ద్వారా నేను కనబడ్డా, తండ్రితో ఉన్న సృష్టి అంతా చేశాను. నా మీద ఉన్న అభిషేకమే కదా నీ మీదకి ఇచ్చాను నేను, నా ఆత్మనే కదా నీకు ఇచ్చాను నేను. నా ఆత్మ నువ్వు కలిగి నేనెంత నువ్వు రెచ్చిపోతున్నావు కదా. దేవుని మనకి స్తోత్రం. ఒకవేళ నేను కూడా అలాగ చేస్తే నువ్వు నా దగ్గరికి రావు కదా. నీతో మాట్లాడేదేంటి, పేద్దానివి, నీతో నేను నీ చేయి నీ తల మీద చేసి ప్రార్థన చేయడం. ఆఫ్టర్ ఆల్ నువ్వు ₹1 ఇస్తావు కానుక, వీళ్ళు స్పాన్సర్ చేస్తారు, వీళ్ళకి స్పెషల్ అభిషేకం చేస్తా, వీళ్ళకి స్పెషల్ ప్రేయర్ చేస్తా, వీళ్ళకి స్పెషల్గా దగ్గర కూర్చోబెట్టుకుంటా, వీళ్ళింటికి స్పెషల్గా వెళ్తా, వీళ్ళు దేవుని సేవకు బాగా ఇస్తారు కనుక. ఒక పేద విధవరాలట 2 వరాలే ఉన్నవన్నీ ఇచ్చేసిందట. యేసయ్య ఇచ్చిన వారందరినీ చూశాడు, అందరూ ఉన్నదానిలో నుంచి ఇచ్చారు, ఈమె మాత్రం
తనకు ఏమీ ఉండదు కానీ తెలిసినా సరే ఉండదంతా ఇచ్చేసింది. ధన్యురాలు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క తీర్లు ఉంటాయి. MBAలు చదువుతాం కదా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, స్పాన్సర్ని ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి, ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి, ఎలా దండలు వేయాలి, ఎలా సాల్వాలు కప్పాలి, ఎలాగ వాళ్ళు పొగడాలి, ఎలాగ వాళ్ళకి వెళ్ళాలి, ఎలాగ వాళ్ళ చుట్టూ తిరగాలి, ఇవన్నీ కొంచెం బిజినెస్ టాక్టిక్స్. ఇవన్నీ కూడా లోక సంబంధమైన టాక్టిక్స్. ఇవన్నీ కూడా అవే నేను అనుసరిస్తున్నాను. ప్రభు స్వయంగా చెప్తారు, పరిశుద్ధాత్మ స్వయంగా చెప్తారు, నువ్వు పేదవాడు కనుక అక్కడ కూర్చో, అయ్యగారు నీ దగ్గరికి రారు. ఈయన ధనవంతుడు కనుక మీలాంటి వాళ్ళ ఈ దగ్గరికి వెళ్ళాలండి, ఆయన మీలాంటి వాళ్ళని లోపల పంపించమన్నారండి, మీరు ఇచ్చే దాన్ని బట్టి ఆయన మిమ్మల్ని అక్కడ లోపల ట్రీట్ చేస్తారండి అనే స్థాయిలోకి సేవలు వచ్చేసాయి. పాపిగా నువ్వు పడి ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఎలా ట్రీట్ చేశాడు, ఎలా చూడాలనుకున్నాడు, దగ్గరికి తీసుకున్నాడు. దేవుని మనకి స్తోత్రం. వెండి ఇచ్చావా, బంగారం ఇచ్చావా, ధనం ఇచ్చావా, ఏం స్పాన్సర్ చేసావని తండ్రి నిన్ను ప్రేమించాడు. ఏం స్పాన్సర్ చేసామని తండ్రి నిన్ను కొడుకు అని పిలుచుకున్నాడు. ఏం స్పాన్సర్ చేసామని పరలోకలకు రానిచ్చాడు నిన్ను. ఏం స్పాన్సర్ చేసావని కొడుకును శిలువ మీద వేలాడి తీసేశాడు. ఏం స్పాన్సర్ చేసావని. స్పాన్సర్ చేయటం తప్పేం లేదు, ఇవ్వటం తప్పేం లేదు, అర్థం చేసుకోండి. కానీ ఆ వైఖరి, ఆ విధానం, దాని వెనుకున్న తాత్పర్యం ఇంకా రావాలి, ఇంకా రాబట్టాలి, ఇంకా ఇచ్చేలా చేయాలి. ఇచ్చేలా చేయాలంటే నా నీడ వాళ్ళ మీద పడాలి, వాళ్ళతో నేను 24 గంటలు ఉండాలి, వాళ్ళను పొగుడుతూ ఉండాలి. ఇదే ఒక గుంపు, ఇదే సేవ. ప్రభు అంటున్నాడు, కుదరదు. దేవుని మనకి స్తోత్రం. నన్ను కలిగిన, నా యందు విశ్వాసం ఉంచిన, నా రక్తం చేత కడగబడిన, అడుక్కునేవాడు కావచ్చు, పేదరాలు కావచ్చు, పేదోడు కావచ్చు, ఒక్కవేళ వారానికి ఒక పూట తినేటటువంటి దీనుడు కావచ్చు, కానీ అతడు నా బిడ్డ. ధనవంతుడైన క్రైస్తవుడికి నువ్వు ఎంత విలువిస్తావో దీనుడైన పేదవాడికి నువ్వు అంతే విలువివ్వాలి అని యేసు అంటాడు. అలా గౌరవించగలవా? రిక్షా తొక్కుకుంటూ ₹1 నీకు కానుకేస్తూ అయ్యగారంటూ నీ చుట్టూ తిరిగేవాడిని ఎలా గౌరవిస్తావు నువ్వు? నీకు వేలిస్తూ నీ చుట్టూ తిరిగేవాడిని ఎలా గౌరవిస్తావు నువ్వు? వాక్యం చెప్తుంది, ఒకరిని ఒకరు. ఆ ఒకరెవరు? నేను ఒకడిని అనుకుంటే ఒకరిని ఒకరు గౌరవించుకోండి. ఆ ఒకడెవరు అవతల? నేనేమన్నా సెలక్షన్ చేసుకుంటున్నానా? నేనేమైనా ఎన్నిక చేసుకుంటున్నానా? నా లిస్టులో ఎవరు వీళ్ళే ఒకరంటే, నా అభిప్రాయం వీళ్ళే ఒకరంటే వీళ్ళనే సన్మానిస్తా, వీళ్ళనే గౌరవిస్తా, వీళ్ళనే క్షమిస్తా, వీళ్ళనే ప్రేమిస్తా. ఆ ఒక్కడు ఇజుక్కుంటూ ఎవరు? నా ఎన్నిక కాదండి. దేవుడు ఎవరి మీదైతే తన ముద్ర వేశారో వాళ్ళందరూ నాకు ఒకరు కావాలి. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ తాత్పర్యంతో సంఘంలోనూ, ఇటు ఇంట్లోనూ, సమాజంలోనూ మనము మెలగగలుగుతామో మనలో నుంచి మనం కనపడం, మన ఇంట్లో వాళ్ళకి యేసు కనిపిస్తాడు, ప్రేమ కనిపిస్తుంది, దయ కనపడుతుంది, జాలి కనపడుతుంది. మారాలి, మారాలి, మారాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగిస్తూ ఈ మాట చెప్తున్నాను. ఇంకా ఉన్నాయి. ప్రేమించటంలో, సేవ చేసుకోవటంలో, పరిచర్య చేసుకోవటంలో, క్షమించటంలో, ప్రోత్సహించుకోవటంలో, సహించుకోవటంలో, బోధ చేసుకోవటంలో, గౌరవించటంలో, ఇంకా చాలా ఉన్నాయి. ఒకరికొకరు అనే మాట. 7 మాటలు తీసుకున్నాను, 7 అడుగులను తీసుకున్నాను. సమయం లేదు కనుక ముగిస్తున్నాను. బహుశా 7 వారాలు ఈ సన్నివేశాలు మనం జ్ఞాపకం ఖచ్చితంగా చేసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మనం డూప్లికేట్ క్రైస్తవులుగా ఉండకూడదు. ఎవరైనా ఒక వస్త్రం తెచ్చుకున్నా, లేదా ఒక వస్తువు తెచ్చుకున్నా, నేను తెచ్చుకున్నాను 10,000 అని కంపెనీ పేరు చెప్తాం. రూపం అదే, బరువు అదే, సొగసు అదే, అంతా అదే, పని కూడా అదే. కానీ యువతల వాడు అంటాడు, ఎవడో నీకు మబ్బేసేసాడు, ఇది ఒరిజినల్ కాదని అంటాడు. ఒరిజినల్ కాదా? 10,000 పెట్టుకున్నాను కానీ ఒరిజినల్ కాదు. ఎందుకంటే ఇదిగో ఈ మార్కులు 2 ఇక్కడ ఉన్నాయి, ఇందులో మార్కులు లేవు, ఇది డూప్లికేట్. ఎందుకంటే ఇది 24 గంటలు పనిచేస్తుందో 6 నెలలు పనిచేస్తుందో తెలియదు, కానీ ఇది మాత్రం జీవితకాలం గ్యారంటీ నీకు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే డూప్లికేట్ ఎప్పుడు ఒరిజినల్ కన్నా బాగుంటుంది తెలుసా మీకు? డూప్లికేట్ ఎప్పుడు కూడా ఒరిజినల్ కన్నా బాగుంటుంది. అసలైన బంగారం కన్నా ఈ దొంగ బంగారం, మెరుగుపెట్టిన బంగారం చాలా నిగనగలాడిపోతుంది. అసలైన బంగారం అదేంటి అనుకుంటాం, ఈ మెరిసే బంగారం ఓహో ఇది అనుకుంటాం.
నేను అనుకుంటున్నాను ప్రభు అంటున్నారు ఎలాగునా అసలేదో నకిలీ ఏదో మీరు తెలుసుకోండి. నా నామం పేరట క్రీస్తులమంటూ వస్తారు, బోధకులమంటూ వస్తారు. అసలేదో నకిలీ ఏదో తెలుసుకునే జ్ఞానం నీకుండాలి. బోధకులే, ప్రవక్తలే, విశ్వాసులే అందరూ కూడా క్రైస్తులే. క్రీస్తులమని చెప్పుకుంటూ వస్తారు. క్రీస్తే అన్నట్టుగా మిమ్మల్ని భ్రమపరుస్తారు, నమ్మేస్తారు. మీరు భజన చేసుకుంటూ పోతారు క్రీస్తులని. నేను అందరూ వచ్చేలాగా రాను. నా వచ్చే రాకడే వేరుగా ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ డూప్లికేట్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు ప్రభు. క్రైస్తవులే ఈ లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. క్రైస్తవులే ఈ విధి విధానాలు వాళ్ళలో ఉంటాయి. ఒకరికొకరు మీరు ఎలాగ ఉండాలి. మీరందరూ ఒక శరీరం. నేను చెయ్యి అరిచెయ్యి ఉందంటే 5 వేళ్ళు ఉంటేనే చెయ్యని. ఇందులో ఏది లోపించినా, ఏది సైజు తగ్గినా, ఏది ఆకారం తగ్గిపోయినా ఒక వెకిలిగా కనిపిస్తుంది. అది చెయ్యే కావచ్చు, అరిచే కావచ్చు, కానీ అదేంటి అలా ఉంది, అదేంటి మామూలుగా లేదే, ఇలాగ వచ్చేస్తాయి మాటలు. దానికి ఏం పుస్తకాలు తీసి చూడక్కర్లేదు. ఏలు ఎలాగ ఉంటుంది, ఎంత పొడుగుంటుంది, ఏమి డిస్కషన్స్ లేవు. అలా చూడగానే మనకు అనిపించేస్తుంది. ఎలాగ అదేంటి అలాగుంది, ముక్కు అలాగుంది ఏంటి అనేస్తాను చూసారా. ఏది ఎలాగున్నను మనము క్రీస్తు వారం, మనము క్రీస్తు తోడివారం. ఒకరికి ఒకరు పరిచయం చేయాలి, ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి. నేను క్షమించలేనంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు అపవాదికి దగ్గర అవుతున్నావు, శత్రువుకు దగ్గర అయిపోతున్నావు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని శాంతి సమాధానాలను పరిపూర్ణంగా అనుభవించాలి అంటే, నేను ప్రతిరోజు ఆ స్థితిని నేను ఆస్వాదించాలి అంటే, ఇలాగున నా మనసంతా నింపుకోవాలి, నా వైఖరంతా నింపుకొని అది ప్రాక్టీస్ చేస్తూ అలవర్చుకుంటూ ముందుకు వెళితే మాత్రం దేవుడు అద్భుతంగా తన శాంతిని నీలో ఉంచటం కాదు, ఆ శాంతి నిన్ను పరిపాలిస్తుంది, ఆ సమాధానము నిన్ను నడిపిస్తుంది, ఆ శాంతి నిన్ను నడిపిస్తుంది. క్రీస్తులో ఉన్న 24 గంటల శాంతితో ఉన్నవారు కనపడుతుంటారు కదా. క్రీస్తులో ఉన్నవారు 24 గంటల అసమాధానంతో, కలవరంతో, భయంతో, దిగులుతో, విరక్తితో కనపడుతుంటారు కదా. ఎందుకంటే యేసు అన్నాడు, నా శాంతిని నీకు ఇస్తాను, నేను నీలోకి వస్తాను, నీలో ఉంటాను అన్నారు కదా. ఆయనంటే శాంతే, ఆయనంటే జాలి, ఆయనంటే దయ, ఆయనంటే ప్రేమ. క్రీస్తు వేరైన ప్రేమ వేరు కాదు, క్రీస్తు వేరైన సువాసన వేరు కాదు. క్రీస్తు ఉన్నాడంటే అక్కడ శాంతి ఉంటుందంతే. ఎంత శాంతి ఉంటుందంటే, ఏదో చిన్న మంత్రం చదివి చిన్న ప్రార్థన చేస్తూ వస్తే శాంతి కాదు. యేసుంటే ఎంత నెమ్మది వచ్చేస్తుందో ఆ నెమ్మది రోజు మనము అనుభవించగలగాలి. అనుభవించటం లేదంటే ఏదో అభ్యంతరం నాలో ఉందన్నమాట. ఆ శాంతి నాలో ఉన్న దాని రుచిని నేను ఆస్వాదించలేకపోతున్నానంటే, నేను తీసేసుకోవలసింది ఏదో ఉంది, నేను కలిగి ఉండాల్సింది ఏదో ఉంది. ఈరోజు దేవుడు అదే నీ ముందు, నా ముందు పెడుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.